హాయ్ అండి, నేను ఈ ఆడిషన్ వీడియోని మన వైట్ గోల్డ్ కాంటెస్ట్ అగ్ని పరీక్ష 2 ఎంట్రీ కోసం చేస్తున్నాను. ముందుగా మీ అందరికీ నమస్కారం. నా పేరు సుంత గుట్టి. నేను పుట్టింది పెరిగింది వరంగల్ అయినా కూడా నా అసలైన లైఫ్ హైదరాబాద్లోనే స్టార్ట్ అయింది. ఎందుకు అలా అన్నానంటే, ఒక అమ్మాయి జీవితం పెళ్లి తర్వాతే మొదలైంది అంటారు. అలాగే నా లైఫ్ కూడా హైదరాబాద్కి వచ్చాకే మొదలైంది. చిన్నప్పటి నుంచి నాకు డ్యాన్స్, టీచింగ్ అంటే చాలా ఇష్టం. అలాగే నేను హైదరాబాద్కి వచ్చాక నా కెరియర్ని ఒక టీచర్గా స్టార్ట్ చేశాను. అందరూ టీచర్ అంటే చాలా ఈజీ జాబ్ అంటారు. కాదండి, అసలైన కష్టం ఒక టీచర్కే తెలుసు. ఎంతో అల్లరి చేసే పిల్లల్ని కంట్రోల్ చేస్తూ, వాళ్ళకి మంచి బుద్ధుల్ని నేర్పిస్తూ, మనకి మనం అప్గ్రేడ్ అవుతూ, వాళ్ళకు కొత్త కొత్త టెక్నిక్స్ నేర్పిస్తూ, ఎలా చదవాలి అని ప్రోత్సహిస్తూ, అనుక్షణం వాళ్ళ గురించి తపన పడుతూ కృషి చేస్తాము. అంతేకాదండి, వాళ్ళ నుంచి కూడా మనం ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంటాము. అలాగే నేను కూడా నా కెరియర్ని ఎంతో అద్భుతంగా మొదలుపెట్టాను. నాకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుని సాధించుకున్నాను. అలా సాఫీగా సాగిపోతుంది అనుకున్న నా జీవితంని ఒక అనుకోని ఆ సంఘటన మా జీవితాలను పూర్తిగా మార్చేసింది. ఎప్పుడు చిలాకీగా అందరితో కలిసిమెలిసి ఎంతో యాక్టివ్గా ఉండే నేను ఒక్కసారిగా అలా ప్యారలైజ్ అవ్వడం మా ఫ్యామిలీ తీసుకోలేకపోయింది. ముఖ్యంగా మా వారు, మా పిల్లలు, నా ఫ్యామిలీ, నా నైబర్స్ అందరూ, నాకు తెలిసిన ప్రతి ఒక్కరూ నా గురించి చాలా బాధపడ్డారు. ఎప్పుడు యాక్టివ్గా తిరిగే నాకు జీబీ సిండ్రోమ్ అనేది ఒక పెద్ద దెబ్బ. అలాగా కెరియర్ మొదలుపెట్టి ఒక మంచి గ్రోత్లో ఉన్న నాకు అది ఒక తీరని బాధను మిగిల్చింది. నెల రోజులు హాస్పిటలైజ్ అయిన నేను చావబతుకులతో పోరాడి విజయం సాధించి బయటకు వచ్చాను. అసలు కోల్పోదు, బతికే ఛాన్స్ లేదు అన్న డాక్టర్సే తన సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో బయటపడింది. ఇది ఒక రేర్ కేస్ అని చెప్పేసి చాలా ఆశ్చర్యపోయారు. అలాంటి మొండితనం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో హ్యాపీగా ఇప్పుడు నా లైఫ్ లీడ్ చేస్తున్నాను. ఒకసారి హాస్పిటలైజ్ అయ్యి బయటకు వచ్చాక నా లైఫ్ ఏమీ ఈజీగా లేదు. ప్యారలైజ్ అయిన నేను 6 నెలలు ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ తీసుకొని నా కాళ్ళ మీద నేను నిల్చున్నాను. ఇలా ఎంతో పోరాడి సెల్ఫ్ కాన్ఫిడెన్స్తోని, మొండితనంతోని ఇప్పుడు మళ్ళీ నా కెరియర్ని స్టార్ట్ చేశాను. వర్క్ని, లైఫ్ని బ్యాలెన్స్ చేస్తూ ఎంతో హ్యాపీగా ఉన్నాను. అలా అని చెప్పేసి లైఫ్ ఎప్పుడు మన కోసం అన్ని ఎదురుగా ఇవ్వదు. లైఫ్ అనేది ప్రతి సిచ్యువేషన్ని హ్యాండిల్ చేసే మనోధైర్యాన్ని, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని మనమే పెంచుకోవాలి. ఎటువంటి సిచ్యువేషన్ అయినా దాటగల సమర్థత నాలో ఉంది. ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్తోనే నేను బిగ్ బాస్ ఇచ్చిన ఈ వేదికకి అగ్ని పరీక్షని ఎంట్రీ కోసం వెయిట్ చేస్తున్నాను. నేను సిద్ధంగా ఉన్నాను. మరి మీరు సిద్ధంగా ఉన్నారా?